హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక బుక్ షాప్ దగ్గర నేను ఒక సబ్స్క్రైబర్ని కలిశాను. నన్ను గుర్తుపట్టి నవ్వాడు, వచ్చాడు, మాట్లాడాడు. తర్వాత వెంటనే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను నాతో చాలా మాటలు చెప్పాడు. అన్న, మా నాన్నగారు పోయి సంవత్సరం అయింది, మేము సిద్ధంగా లేము. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీతో 20 ఏళ్ళు దాచుకున్న డబ్బంతా పోయింది అని అన్నాడు. తర్వాత అతను అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏమన్నాడంటే, సాధారణ కుటుంబాలు తమ భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలో ఎవరైనా ముందే చెప్పి ఉంటే మేము వినేవాళ్ళం అని అన్నాడు. నిజం చెప్పాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఒక చిన్న యాక్సిడెంట్, ఒక్క అనారోగ్యం, ప్లానింగ్లో ఒక చిన్న లోపం, అంతే మిడిల్ క్లాస్ ఇండియన్స్ ఫ్యామిలీ 10 నుంచి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. బిల్డింగ్ వెల్త్ ఇస్ అ స్లో గేమ్, బట్ లూజింగ్ ఇట్ కెన్ బి షాకింగ్లీ ఫాస్ట్. ఈ పాయింట్ సైకాలజీ ఆఫ్ మనీ అనే పుస్తకంలో మార్గన్ హౌసెల్ గారు చెప్పారు. ఈ పాయింట్ చదివిన తర్వాత నాకు అర్థమైంది, మనం డబ్బుని ఎలా సంపాదించాలి, పెట్టుబడి ఎలా పెట్టాలి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ కుటుంబాన్ని కాపాడే జనరేషనల్ వెల్త్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాం. ఈ వీడియో దాని గురించి. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే 3 పాయింట్స్ ఏంటంటే, ముందుగా ప్రొటెక్షన్, రెండోది ప్రిజర్వేషన్, మూడోది పర్పెచువల్ గ్రోత్. ఈ 3 పాయింట్స్ పూర్తిగా వింటే మీ ఫ్యామిలీ భవిష్యత్తుని ఇప్పుడే కాపాడిన వారు అవుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం, పదండి. ప్రొటెక్షన్ మన వెల్త్కి ఫౌండేషన్ లాంటిది. బిఫోర్ వెల్త్ కమ్స్ సేఫ్టీ, బిఫోర్ గ్రోత్ కమ్స్ స్టెబిలిటీ. చాలామంది డబ్బు పెట్టుబడితోనే సంపద పెరుగుతుంది అని అనుకుంటారు. కానీ నిజానికి సంపద స్థిరత్వం, స్టెబిలిటీతో మొదలవుతుంది. అండ్ ఆ స్థిరత్వం, ఆ స్టెబిలిటీ ప్రొటెక్షన్తో మొదలవుతుంది. గెట్టింగ్ వెల్దీ అండ్ స్టేయింగ్ వెల్దీ ఆర్ 2 డిఫరెంట్ స్కిల్స్. ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు, దాచుకోవచ్చు. కానీ సంపాదించిన దాన్ని కాపాడుకోవడం ఉంది చూశారు, అది నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అలవాటు. సో ఈ ప్రొటెక్షన్ అనే పాయింట్లో 3 లేయర్స్ ఉన్నాయి. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్, రెండోది టర్మ్ ఇన్సూరెన్స్, మూడోది హెల్త్ ఇన్సూరెన్స్. ఈ 3 ఉంటే మనం ముందు మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీ కుటుంబానికి షాక్ అబ్జార్బర్ లాంటిది. సాధారణ ఇండియన్ మిడిల్ క్లాస్ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవి 2. మొదటిది జీతం, రెండోది సేవింగ్ అకౌంట్లో ఉన్న డబ్బులు. ఉద్యోగం పోయినా, జీతం ఆలస్యం అయినా, అనారోగ్యం వచ్చినా, ఇల్లు రిపేర్ వచ్చినా ఆ 2 దెబ్బతింటాయి. అండ్ ఈ 2 దెబ్బతింటే కుటుంబం భయంతో కుప్పకూలిపోతుంది. ఎమర్జెన్సీ ఫండ్ గనక ఉంటే ఆ కష్టకాలంలో ఊపిరి పీల్చుకోవడానికి, గౌరవంగా బ్రతకడానికి, స్టెబిలిటీలో ఉండడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? కనీసం 3 నెలల ఖర్చు ఉండాలి. ఐడియల్గా చెప్పాలంటే 6 నెలల ఖర్చు ఉండాలి. అండ్ మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యారనుకోండి, మీకు 12 నెలల ఖర్చు ఉంటే చాలా మంచిది. ఇక్కడ ఖర్చు అంటే మీ రెంట్, మీ కిరాణా ఖర్చులు, మందులు, బిల్లులు, ట్రాన్స్పోర్ట్, స్కూల్ ఫీజులు, ఈ ఈఎంఐస్, మీ లగ్జరీకి మీరు చేసే ఖర్చులు అన్నిటికి కూడా ఈ ఖర్చుల్లోకి వస్తాయి. ఇది మీ ఎమర్జెన్సీ ఫండ్. దీని గురించి చాలా వీడియోల్లో కూడా మాట్లాడాను, ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ కూడా పెడతాను. అండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉంచాలి? లిక్విడ్ ఫండ్లో ఉంచొచ్చు, ఎఫ్డీలో ఉంచొచ్చు, హై ఇంట్రెస్ట్ సేవింగ్ అకౌంట్ ఉంటే అందులో ఉండొచ్చు, లేదా ఇన్స్టార్ రిడెంప్షన్ మ్యూచువల్ ఫండ్స్, అంటే వెంటనే మనం తీసుకునే, బయటికి మనీ తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి చూసారా, అందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎమర్జెన్సీ ఫండ్ అనేది రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్లో పెట్టడానికి కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి. ఈ డబ్బు పెరగడానికి కాదు, కష్టం నుంచి బయటపడటానికి. సేవింగ్స్ ఇస్ ద గ్యాప్ బిట్వీన్ యువర్ ఈగో అండ్ ఇన్కమ్. మీ అహం మరియు మీ ఆదాయం మధ్య ఉన్న గ్యాపే పొదుపు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఈ హెల్మెట్ లాంటిది. ఇది స్టైల్ కోసం పెట్టుకునేది కాదు, మీ ప్రాణం కోసం పెట్టుకునేది. ఇప్పుడు ప్రొటెక్షన్లో 2వ లేయర్, టర్మ్ ఇన్సూరెన్స్. కుటుంబ రక్షణకు ఇది చాలా చాలా ముఖ్యమైనది. మీరే మీ కుటుంబానికి సంపాదించే ఏకైక బ్రెడ్ విన్నర్ అయితే మీ ఆదాయం ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే కాదు, అది అద్దె, తిండి, ఫీజులు, మందులు, ఈఎంఐలు, మీ కలలు, మీ భవిష్యత్తు. ఒకవేళ మీకు ఏదైనా జరిగితే మీ ఆదాయం ఆగిపోతుంది, కానీ మీ కుటుంబ ఖర్చులు వెంటనే ఆగవు. టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఆదాయాన్ని రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ని ఒక స్వచ్ఛమైన ప్రేమ అని చెప్తారు. ఎందుకంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీకేమవ్వదు, కానీ మీ కుటుంబానికి చాలా ఇస్తుంది. ఇది రిటర్న్స్ కోసం కొనేది కాదు, కేవలం మీ ప్రేమను, మీ రెస్పాన్సిబిలిటీను చూపించడానికి కొనేది. టర్మ్ ఇన్సూరెన్స్ మీద చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అపోహల గురించి మాట్లాడదాం.
ముందుగా మిత్ నెంబర్ 1, నేను బతికి ఉంటే డబ్బంతా వృధా. అంటే మీరు 70 ఏళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ కట్టారు అండ్ 70 ఏళ్ళ దాకా బ్రతికేశారు అండ్ ఆ తర్వాత మీరు అనుకోవచ్చు ఇదంతా నేను కట్టింది వేస్ట్ కదా అని. ఇందులో నిజం ఏంటంటే ఇప్పుడు కొత్తగా 100% రిఫండ్ ఆఫ్ ప్రీమియం అట్ నో కాస్ట్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. మీరు బతికి ఉంటే కట్టిన డబ్బు GST మినహా మొత్తం మీకు వెనక్కి వస్తుంది. అలాగే మిత్ నెంబర్ 2, ఇది చాలా ఖరీదైనది. ఇక్కడ నిజం ఏంటంటే నెలకి 400 నుంచి 500 కడితే చాలు టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అది మనం నెట్ఫ్లిక్స్కి స్విగ్గీకి కట్టే బిల్లు కంటే తక్కువే. అండ్ మిత్ నెంబర్ 3, ఇది కేవలం మరణానికి మాత్రమే కవర్ చేస్తుంది అని. కానీ ఇక్కడ నిజం ఏంటంటే రైడర్స్తో కలిపి తీసుకుంటే లైక్ యాక్సిడెంటల్ డిజేబిలిటీ, 64 క్రిటికల్ ఇల్నెసెస్కి, అలాగే ఇంకా ఇన్కమ్ సపోర్ట్కి కూడా ఇది కవర్ చేస్తుంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ ఉండాలి, దీనికి 20x ఫార్ములాని వాడండి. మీ ఇన్కమ్ సంవత్సరానికి 6 లక్షలు అయితే కనీసం 1.2 crores కవరేజ్ కావాలి. అండ్ మీకేమైనా లోన్స్ ఉంటే ఈ 1.2 crore దాన్ని కూడా కలపండి. అలాగే ఒక 30 years అతను ఇలాంటి ప్లాన్ నెలకి 500 నుంచి 600తో కొనగలడు. సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్టబుల్ అనేది జరుగుతుంది. అంటే కుటుంబాన్ని కాపాడుకుంటూ పన్ను కూడా మీరు ఆదా చేసుకోవచ్చు. అండ్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ యువత ఎందుకు ముందుగా కొనాలి, ఎందుకంటే మనం తక్కువ ఏజ్లో కొన్నప్పుడే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ కవరేజ్ దొరుకుతుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కండిషన్స్ లాక్ అవుతాయి. అలాగే చాలా టర్మ్ ఇన్సూరెన్సెస్ మార్కెట్లో ఉన్నాయి. సో కంపేర్ చేసి చూడడానికి పాలసీ బజార్ లాంటి వెబ్సైట్స్ యూస్ చేయండి. ఇక్కడ చాలామంది ఇన్సూరర్స్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్సూరెన్స్ని కంపేర్ చేసి తీసుకోవచ్చు. అలాగే మీరు ఇందులో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్ చూడవచ్చు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏంటో మీరు ఇందులో తెలుసుకోవచ్చు. మీకు సెట్ అయ్యే సరైన కవర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే 24/7 సపోర్ట్ ఉంటుంది, ఎలాంటి ఏజెంట్ ప్రెషర్ ఉండదు. అలాగే మీరు గనక ఆన్లైన్లో ఇది గనక తీసుకుంటే 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది. మార్గన్ హౌసెల్ చెప్పినట్టు ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఇస్ ద వన్ యూ డిడెంట్ సీ కమింగ్. రిస్క్ చెప్పిరాదు, సో ఆ రిస్క్ని కొంచెం తగ్గించేదే ఈ టర్మ్ ఇన్సూరెన్స్. సో ప్రొటెక్షన్లో చాలా ముఖ్యమైన లేయర్, ఇది మర్చిపోకండి. అలాగే ప్రొటెక్షన్లో 3rd లేయర్ హెల్త్ ఇన్సూరెన్స్. మీ సేవింగ్స్ని మెడికల్ బ్యాంక్రప్సీ నుంచి కాపాడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్. మెడికల్ ఖర్చుల కోసం ప్రపంచంలో అత్యధికంగా సొంత డబ్బు ఖర్చు చేసే దేశాల్లో భారతదేశం ఒకటి. మన దేశంలో 60% మంది మెడికల్ ఖర్చుల వల్ల దివాలా తీశారు. అండ్ దీనికి కారణం ప్లాన్ లేకపోవడమే. ఒక హాస్పిటల్ బిల్లు మీ ఏళ్ల తరబడి సేవింగ్స్ని తుడిచిపెట్టేస్తుంది. అపెండిసైటిస్ ఆపరేషన్కి 2 లక్షలు మినిమం అయిపోతుంది. డెంగ్యూ లాంటివి వస్తే 4 నుంచి 6 లక్షలు వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే కార్డియాక్ ఇష్యూస్ వస్తే 10 లక్షల పైనే అవుతుంది. క్యాన్సర్ ఇష్యూస్ వస్తే 15 పైనే అవుతుంది. మీరు సిద్ధంగా లేకపోతే ఏ SIP, ఏ మ్యూచువల్ ఫండ్, ఏ FD కూడా ఈ దెబ్బను తట్టుకోలేదు. సో మరి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ కొనాలి? కనీసం 5 నుంచి 10 లక్షల కవరేజ్ ఉండే ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ముఖ్యంగా యూత్. అలాగే టాప్అప్ ప్లాన్ తీసుకోండి, ఇది చవకగా ఎక్కువ కవరేజ్ ఇస్తుంది. తప్పకుండా మీ తల్లిదండ్రులను కూడా ఇందులో కవర్ అయ్యేలాగా చూసుకోండి. మీ లక్ష్యం ఒకటే, హాస్పిటల్స్ మీ సమయాన్ని తీసుకోవాలి, మీ డబ్బుని కాదు. ఇప్పుడు జనరేషనల్ వెల్త్ బిల్డ్ చేసుకోవడానికి 2వ పార్ట్ ప్రిజర్వేషన్, అంటే లీకులు ఆపడం. మీరు ఎంత సంపాదించారన్నది సంపద కాదు, ఎంత కాపాడుకున్నారన్నది ముఖ్యం. అదే అసలైన సంపద. మీరు గనక బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తే ఈ యాక్టర్ని గుర్తుపట్టే ఉంటారు. ఇతని పేరు రజత్ బేడి. ఇతను మన చిన్నప్పుడు కోయి మిల్గియాలో హృతిక్ రోషన్ని బుల్లీ చేసే క్యారెక్టర్ చేశాడు. ఇతను ఆ తర్వాత ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. కానీ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్తో మళ్ళీ తిరిగి స్క్రీన్ మీదకి వచ్చాడు. అలాగే అతని స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ కూడా మన ముందుకు వచ్చింది. రజత్ బేడి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా లాంటి పెద్ద పెద్ద నటులు వచ్చేవారు. వాళ్ళ ఫాదర్ని కలవడానికి వచ్చేవారు, ఎందుకంటే ఈయన ఒక పెద్ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అంత పెద్ద సంపద, గౌరవం, వారసత్వం అన్నీ ఉండేది. ఆయన తండ్రికి 45 ఏళ్ల వయసులో హఠాత్తుగా హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు మాయమైపోయారు, రావాల్సిన రాయల్టీలు ఆగిపోయాయి. దుఃఖంలో ఉన్న కుటుంబం బ్రతకడానికి ఉన్న ఆస్తులు, భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇల్లంతా స్టార్ హీరోలు వచ్చే ఫ్యామిలీ తర్వాత నెల బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితిలోకి వచ్చేసింది. ఇది పేదరికం కథ కాదు, సంపదను కాపాడుకోకపోతే ఏమవుతుందో చెప్పే కథ. వాళ్ళకి డబ్బుంది, ఆస్తులున్నాయి, కానీ సిస్టమ్ లేదు, ప్రొటెక్షన్ లేదు. ఒకవేళ అతను రేపు లేకపోతే అనే ప్లాన్ లేదు. జనరేషనల్ వెల్త్ అనేది తక్కువ ఆదాయం వల్ల పోదు, సిద్ధంగా లేకపోవడం వల్ల పోతుంది. ఒక్క ఎమర్జెన్సీ ఏమైనా జరిగితే ఉన్నదంతా పోతుంది. అందుకే ప్రిజర్వేషన్ చాలా ముఖ్యం. ఒక ట్యాంకులో నీళ్లు పోసే ముందు అసలు ఆ ట్యాంక్కి లీకులు లేకుండా ఉండడం మనం చూసుకోవాలి. జనరేషనల్ వెల్త్కి మొదటి లీక్ ఏంటో తెలుసా? మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సైలెంట్ వెల్త్ కిల్లర్ అని దీన్ని అంటారు. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే జీతం పెరిగింది, మన లైఫ్ స్టైల్ కూడా పెరుగుద్ది. పొదుపు మాత్రం అలాగే ఉంటుంది.
దీనివల్ల చాలా కుటుంబాలు 30 ఏళ్ల పాటు ఒకే చోట అలాగే ఉండిపోతారు. కొత్త జాబ్ వచ్చింది, కొత్త ఫోన్ కొంటారు, ప్రమోషన్ వచ్చింది, కొత్త బైక్ లేదా కార్ తీసుకుంటారు, ఇంక్రిమెంట్ వచ్చింది, అపార్ట్మెంట్కి డబ్బులు కట్టేస్తారు. ఇది చూడడానికి అప్గ్రేడ్ లాగా అనిపిస్తుంది, కానీ ఆర్థికంగా చూస్తే ఇది ఇసుకలో కూరుకుపోవడం లాంటిది. ఫైనాన్షియల్ క్విక్ శాండ్ అంటారు దీన్నే. ద హార్డెస్ట్ ఫైనాన్షియల్ స్కిల్ ఈస్ గెట్టింగ్ ద గోల్ పోస్ట్ టు స్టాప్ మూవింగ్. అంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్ గోల్ కొడతాయికి గోల్ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు, కానీ ఆ గోల్ పోస్ట్ వెళ్ళే కొద్దీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది? ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఎప్పటికీ గోల్ కొట్టలేడు. అదే విధంగా డబ్బు విషయంలో గోల్ పోస్ట్ కదలకుండా ఆపడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే మనం ఎంత సంపాదించినా మనకు అది సరిపోదు. ప్రిజర్వేషన్లో ఇది చాలా ముఖ్యమైనది. అండ్ ప్రిజర్వేషన్లో సెకండ్ లేయర్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫైల్. ఈ ఒక్క అలవాటు ఒక కుటుంబాన్ని కాపాడుతుంది లేదా నాశనం కూడా చేస్తుంది. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫైల్లో ఇవి తప్పకుండా ఉండాలి. అన్ని బ్యాంక్ అకౌంట్స్, నామినీ వివరాలు, పాస్వర్డ్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, పెట్టుబడి వివరాలు, లోన్స్, ఇంటి పత్రాలు, మెడికల్ రికార్డ్స్, అలాగే వీలునామా, ఎమర్జెన్సీ కాంటాక్ట్లు, ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో ఆ లొకేషన్. మీరు లేకపోయినా మీ కుటుంబం సమాధానాల కోసం కాదు, పత్రాల కోసం మాత్రమే వెతకాలి. ఇది మీరు మీ ఫ్యామిలీకి ఇచ్చే చాలా చాలా ముఖ్యమైన విషయం. అండ్ ప్రిజర్వేషన్లో మూడోది డెట్ మేనేజ్మెంట్. దీంట్లో 2 లిస్ట్ రూల్ అని ఉంది. ఇది చాలా ముఖ్యమైన టెక్నిక్. 2 లిస్ట్ రూల్లో లిస్ట్ ఏ అండ్ లిస్ట్ బి ఉంటాయి. లిస్ట్ ఏలో గుడ్ డెట్, మంచి అప్పు, హోమ్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ ఇవన్నీ ఉంటాయి. అలాగే లిస్ట్ బిలో బ్యాడ్ డెట్, చెడ్డ అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్సనల్ లోన్లు, ఈఎంఐలపై మనం కొనే వస్తువులు, అంటే మన లైఫ్ స్టైల్ కోసం మనం కొనే వస్తువులు అనమాట. ఇది లిస్ట్ బిలో ఉంటాయి. ఇక్కడ రూల్ ఏంటంటే ముందు లిస్ట్ బిలో ఉన్న అప్పులను పూర్తిగా తీర్చేయాలి. లిస్ట్ ఏ అప్పులను మనం కాపాడుకోవాలి. చెడ్డ అప్పు కేవలం డబ్బునే కాదు, మానసిక ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది. సో కిల్ లిస్ట్ బి అండ్ ప్రొటెక్ట్ లిస్ట్ ఏ. అండ్ ప్రిజర్వేషన్లో 4వ లేయర్ ప్రొటెక్ట్ వాట్ యు ఎర్న్. పొదుపును ఎస్ఐపిలో లాక్ చేయండి, పెట్టుబడులను ఆటో డెబిట్లో పెట్టండి, మీ లైఫ్ స్టైల్ను సింపుల్గా ఉంచుకోండి, ఖర్చులను ట్రాక్ చేయండి, ఎమర్జెన్సీల కోసం బఫర్ ఉంచుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోండి. ద మిలియనీర్ నెక్స్ట్ డోర్ ఏం చెప్తుందంటే యూ బికమ్ రిచ్ బై యాక్టింగ్ పూరర్ దెన్ యు ఆర్. మీరు ఉన్నదానికంటే పేదవారిగా నటించినప్పుడే ధనవంతులవుతారు. ప్రిజర్వేషన్ అంటే పిసినారితనం అని అనుకుంటారు, కానీ కాదు. ప్రిజర్వేషన్ అంటే ఒక గొప్ప వ్యూహం. చాలా కుటుంబాలు సరిగ్గా సంపాదించాక ఫెయిల్ అవ్వవు, కాపాడుకోలేక ఫెయిల్ అవుతాయి. డబ్బు లెక్క పక్కాగా ఉండాలి, మీ పత్రాలన్నీ చేతుకు అందుబాటులో ఉండాలి, మీ అలవాట్లు క్రమశిక్షణతో ఉండాలి. ఎందుకంటే మీరు సంపాదించుకున్న దాన్ని కాపాడుకోలేకపోతే మీరు కోరుకున్న అభివృద్ధి మీరు ఎప్పటికీ చూడలేరు. సో ప్రిజర్వేషన్లో ఈ పాయింట్స్ మర్చిపోకండి. అలాగే జనరేషనల్ వెల్త్లో చాలా ముఖ్యమైనది పర్పెచువల్ గ్రోత్. సంపద అనేది వచ్చే 5 ఏళ్ళలో కాదు, మీ కుటుంబం తర్వాత 50 ఏళ్ళు ప్రశాంతంగా జీవించడానికి కావాలి. మార్గన్ హౌసెల్ చెప్పినట్టు కాంపౌండింగ్ వర్క్స్ బెస్ట్ వెన్ యూ గివ్ ఇట్ టైం, నాట్ ఇంటెలిజెన్స్. కాంపౌండింగ్ అనేది తెలివితో కంటే కూడా సమయంతోనే బాగా పనిచేస్తుంది. ఇదే సంపద సృష్టించడంలో ఉన్న పెద్ద రహస్యం. మీ ఇన్వెస్ట్మెంట్కి టైం అనేది ఇవ్వాలి. పర్పెచువల్ గ్రోత్లో 4 మెయిన్ లేయర్స్ ఉన్నాయి. మొదటిది ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్, రెండోది ఆటోమేట్ అండ్ బీ కన్సిస్టెంట్, మూడోది స్కిల్ గ్రోత్, నాలుగోది టీచ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. ముందుగా ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్, నాట్ లయబిలిటీస్. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం నుండి రాబర్ట్ కియోసాకి ఏం చెప్తారంటే అన్ అసెట్ పుట్స్ మనీ ఇంటూ యువర్ పాకెట్, అ లయబిలిటీ టేక్స్ మనీ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్. అసెట్ అంటే ఆస్తి, ఇది మీ జేబులోకి డబ్బు పెడుతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఎస్ఐపిస్, ఇండెక్స్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, స్కిల్స్, సైడ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా అసెట్స్లోకి వస్తాయి. అలాగే మీ జేబులో నుంచి డబ్బు తీసేసేది లయబిలిటీస్ అంటే అప్పులు. దీంట్లో మన కాస్ట్లీ ఫోన్స్, గ్యాజెట్స్, కార్లు, ఖరీదైన లైఫ్ స్టైల్, ఈఎంఐ బేస్డ్ లైఫ్ స్టైల్, అలాగే మన ఈగో కోసం మనం ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా లయబిలిటీసే. ఆస్తులు బోరింగ్గా అనిపించినా మీ కుటుంబ భద్రతను నిర్మిస్తాయి. అప్పులు బాగున్నా మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. సో ఈ పాయింట్ మర్చిపోకండి. రెండోది ఆటోమేట్ అండ్ బీ కన్సిస్టెంట్. మీ డబ్బు సంపాదించండి అని మర్చిపోండి. ద రియల్ మ్యాజిక్ ఆఫ్ వెల్త్ ఈజ్ నాట్ ద అమౌంట్ యూ సేవ్డ్, ఇట్స్ ద హ్యాబిట్ యూ హ్యావ్ మేడ్. పెట్టుబడి పెట్టడం ఎలా ఉండాలంటే పళ్ళు తోముకున్నంత సాధారణం అయిపోవాలి. ప్రతి నెల పెట్టుబడి పెట్టండి, ఎప్పుడూ మానకండి. పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ చూడకండి, కంగారు పడకండి. ఇన్వెస్ట్ చేయడం మర్చిపోకండి. ప్రతి నెల ఎస్ఐపిలో దాస్తే ఎక్కువ లాభం వస్తుంది. మీకు ఎప్పుడైనా తోచినప్పుడు దాస్తే ఏమీ రాదు. వారెన్ బఫెట్ చెప్పినట్టు ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ డివైస్ దట్ ట్రాన్స్ఫర్స్ మనీ ఫ్రమ్ ద ఇంపేషెంట్ టు ద పేషెంట్.
స్టాక్ మార్కెట్ అనేది సహనం లేని వాళ్ళ నుండి సహనం ఉన్న వాళ్ళకి డబ్బును ట్రాన్స్ఫర్ చేసే ఒక యంత్రం. చాలా అద్భుతమైన మాట ఇది. సో గుర్తుంచుకోండి. అలాగే ఇందులో మూడో పాయింట్, గ్రో యువర్ స్కిల్స్. యువర్ ఇన్కమ్ ఈజ్ యువర్ ఇంజిన్. మీ సంపదను పెంచే అతిపెద్ద కారణం మీరే. మీరు ఎంత ఎక్కువ స్కిల్స్ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తారు, అంత ఎక్కువ పెట్టుబడి పెట్టగలుగుతారు. కొత్త స్కిల్స్ నేర్చుకోండి, సైడ్ ఇన్కమ్ పెంచుకోండి, కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, లీడర్షిప్ ఇవన్నీ కూడా పెంచుకోండి. మీరు ఉపయోగించే కొద్దీ వాటంతటా అవే పెరిగే ఏకైక ఆస్తి మీ స్కిల్స్ మాత్రమే. దీన్నే ద సైకాలజీ ఆఫ్ మనీలో రచయిత రిటర్న్ ఆన్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే మీరు పెంచుకునే స్కిల్స్ వల్ల మీకు రిటర్న్ వస్తూనే ఉంటుంది అని. అండ్ లాస్ట్ పాయింట్, టీచ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. ఇదే లెగసీ. వెల్త్ దట్ ఈస్ నాట్ అండర్స్టూడ్ విల్ నాట్ బి ప్రిజర్వ్డ్. అర్థం చేసుకోని సంపద నిలబడదు. మీరు సంపాదించే వెల్త్ని మీ పిల్లలు అర్థం చేసుకోకుండా పాడు చేస్తే దానికి మీనింగ్ లేదు. ఇది మన భారతదేశంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. మొదటి జనరేషన్ చాలా కష్టపడి సంపాదిస్తారు, రెండవ జనరేషన్ దాన్ని అనుభవిస్తారు, మూడవ జనరేషన్ దాన్ని నాశనం చేస్తారు. ఈ సైకిల్ని ఆపడానికి పొదుపు అలవాటు మనం చేసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి. ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి. కాంపౌండింగ్ మనము చేయాలి, ఆ విలువ మన పిల్లలకి చెప్పాలి. లోన్స్ ఎందుకు తీసుకోకూడదో మనం కూడా తెలుసుకోవాలి అండ్ మన పిల్లలకి చెప్పాలి. కష్టం విలువ, కృతజ్ఞత, బాధ్యత మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పించాలి. ఇది కేవలం డబ్బును కాదు, తెలివైన వారసత్వాన్ని సృష్టించడం. బ్యాంకులో ఉన్న డబ్బు తాత్కాలికం, అప్పుల్లో ఉన్న డబ్బు వృధా అవుతుంది, ఆస్తుల్లో ఉన్న డబ్బు అదే మీ వారసత్వం. ఇలాగే సాధారణ ఇండియన్స్ గొప్ప కుటుంబాలుగా మారుతారు. సో గుర్తుంచుకోండి, మన ఫ్యామిలీకి మనం జనరేషనల్ వెల్త్ ఇవ్వాలి అంటే ప్రొటెక్షన్ అంటే ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ప్రిజర్వేషన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని తగ్గించండి. ఫ్యామిలీ ఫైల్ని రెడీ చేసుకోండి. డెట్ మేనేజ్మెంట్లో 2 లిస్ట్ రూల్ని ఉపయోగించండి. అలాగే ప్రొటెక్ట్ వాట్ యు ఎర్న్, సంపదన్ని సంరక్షించుకోండి. అండ్ ఈ వీడియోలో ముఖ్యమైనది పర్పెచువల్ గ్రోత్. అసెట్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ని ఆటోమేట్ చేయండి, కన్సిస్టెంట్గా ఉంచండి, స్కిల్స్ నేర్చుకోవడంలో ఇన్వెస్ట్ చేయండి. మీ నెక్స్ట్ జనరేషన్కి మీ వెల్త్ వాల్యూని ఎప్పుడూ నేర్పిస్తూనే ఉండండి. మన నెక్స్ట్ తరానికి డబ్బు మాత్రమే కాదు, తరతరాల తెగువని, తెలివిని, వెల్త్ మీద మంచి ఆలోచనని మనం అందించాలి. అదే మనం వాళ్ళకి ఇవ్వగలిగే అసలైన వారసత్వం. అండ్ వీడియో ముగించే ముందు టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్లాన్స్ కంపేర్ చేసి చూడడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మీరు ట్రస్టెడ్ కంపెనీస్ ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని మీరు కంపేర్ చేసి చూడొచ్చు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా కంపేర్ చేసి చూడవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.